మరి మన మధ్యలో ఉన్న దైవజనులకు కూడా మరి ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేద్దామండి. మరి మనము మన ఒక అంశం మీద మరి 2 విషయాలు మాత్రం మనము చర్చించుకున్నాం. మరి ఆ విషయాలు ఏమిటంటే దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం అనే మరి అంశం మీద మనము మొన్న 2 విషయాలు మాట్లాడుకున్నాం. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడని, మరి రెండవది ఏంటంటే దేవుని చిత్తం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ మనకు ఆసక్తి అనేది చాలా అవసరం. నువ్వు ఆసక్తి ఎక్కువగా చూపిస్తేనే దేవుడు నీకు ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అండ్ అవునా కాదా? దేవుని పట్ల ఎప్పుడు కూడా దేవుని చిత్తం పట్ల కానీ దేవుని పట్ల కానీ ప్రత్యేకమైన ఆసక్తి అనేది ఎప్పుడు మనిషికి ఉండాలి. ఎందుకంటే ఆసక్తి లేకపోతే మనం దేవుని సన్నిధికి రాలేము. ఆసక్తి లేకపోతే మనం దేవునికి ప్రార్థన చేయలేము. ఆసక్తి లేకపోతే దేవుని వాక్యాన్ని మనం వినలేము. కానీ లోకంలో ఆసక్తి ఎలా ఉంటుందండి? అంటే మనిషికి దేవుని దగ్గరికి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటున్నాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికి ఎలా ఉంటున్నాడండి? 2 రకాలు ఉంటున్నాయి. ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలేని ఒకరు. కొంతమంది ఏంటంటే ఎప్పుడైనా దేవుని వాక్యమే కదా, లేకపోతే ఎవరు చెప్పినా కూడా దేవుని వాక్యమే కదా. ఇది చాలా తప్పండి. ఎందుకంటే మనిషి అనేది ఎప్పుడు కూడా అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామండి జీవితంలో? పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఏమంటే చేయకుండా ఉంటారా ఎవరన్నా? అంటే ఎవరో పర్ఫెక్ట్ కాదు. అంటే కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా మనం అంటే పాపం చేస్తామని తెలియదు, కానీ సాతానుడు ఏం చేస్తాడంటే భ్రమపరిచి పాపంలోకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రతిదీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందండి? పరిశీలన చేయాలంటండి. సమస్తము పరిశీలన చేసి ఏం చేయాలండి? మనం మేలైన దాన్ని చేపట్టాలి. మనం ఏ చూస్తుంది మేలు అనుకుంటే మరి అంతా మేలు అనేది ఉండదు. కాబట్టి లోకంలో మనం ఏం పరిశీలన చేయాలంటే వాక్య ప్రకారంగా ఉంటున్నాం లేదా పరిశీలన ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ఎందుకంటే దేవుని వాక్యం ప్రతిదినము మనము ధ్యానించినప్పుడు వాక్యం మనకు తెలియజేస్తుంది ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించాలండి. మరి మన అంశంకి వచ్చినట్లయితే మరి ఈ దినాన్న దేవుని చిత్తం అనేది మార్పు లేనిదండి. మరి గలతీయులు రాసిన పత్రిక గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఇక్కడ మనము ఆలోచన చేద్దామండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము మగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించున్న సువార్త గాక మరి ఒక సువార్త అయినను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శ్రాపగ్రస్తుడవునుగాక. మరి ఇక్కడ 9వ వచనం కూడా ఆలోచన చేద్దామండి. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవునుగాక. అంటే దేవుని చిత్తము మార్పు లేనిది. అంటే ఇప్పుడు మనం విన్న సువార్త కాకుండా మరి ఒక సువార్త, అంటే భిన్నమైన సువార్త. మనకి సత్యం అనేది చెప్పబడుతుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మరి సత్యాన్ని చెరపగోరి మరి ఎవరైనా మన వద్దకి మరి అబద్ధ బోధ తీసుకొచ్చినా, లేకపోతే ఈ సువార్త కాదు ఇంకో సువార్తని తీసుకొచ్చినా, మరి
దేవుని వాక్యం చెప్తుందండి, మనుషులు కాదంటండి, దేవదూత తీసుకొచ్చినా కూడా ఏమవుతాడంటండి, ఆ చెప్పినవాడు శాపగ్రస్తుడు అవుతాడు, విన్నవాడు కూడా ఏమవుతాడండి, శాపగ్రస్తుడు అవుతాడు. అంటే మనం సువార్త విన్నాం, ఆ సువార్త ప్రకారంగా మన జీవితంలో మనం నడవాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనం వాక్యంలో ఎప్పుడు కూడా ఎవరు చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే చాలాసార్లు పరిశీలన చేయాలి. బెరియా సంఘస్థులు ఏం చేశారండి, పౌలు శీలలో చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవని ఏం చేశారంటండి, పరిశీలన చేశారు. మరి పౌలు శీలంటే వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు మరి దేవుని వాక్యాన్ని బాగా తెలిసి మరి బాగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే మరి పౌలండి. మరి పౌలుని దేవుడు అంత ఏ విధంగా వాడుకున్నాడండి. కానీ వాళ్ళు చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవని చెప్పేసి బెరియా సంఘస్థులు ఏం చేశారు, పరిశీలన చేశారు. ఈనాడు ఏం చేస్తున్నామంటే బైబిల్ తెచ్చుకుంటున్నాం కానీ పక్కన పెట్టేస్తున్నాం. ఆయన ఏదో చెప్పుకుని వెళ్ళిపోతాడులే అంటే వాక్యం ఎవరి కోసం అండి. ఇప్పుడు బంగారు షాప్కి వెళ్ళారనుకోండి, ఏ బంగారం అయితే ఏది ఇస్తారని అనుకుంటారా, కొల్లికి దగ్గరికి చూసుకుంటారు, ఒకళ్ళు ఇలా తుడి చూస్తారు. అంటే బంగారం చూసుకున్నప్పుడు ఇంకా గంట అయినా ఎన్ని గంటలైనా ఇంకా కొళ్ళు దాని మీద ఉంటాయి. మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినట్టుగా ఎలా ఉంటుందండి, అని చెప్పుకుంటాడు అని తలం చేసుకుంటారు కొంతమంది. అండ్ అవునే కదా. అంటే దేవుని వాక్యం దగ్గర మనిషికి ఏముంటుందంటే నెగ్లిజెన్సీ ఉంటుందండి, అంటే నిర్లక్ష్యం. కానీ బంగారం డబ్బు నేను పరలోక రాజ్యం తీసుకెళ్తా, కానీ దేవుని వాక్యం ఎక్కడికి తీసుకెళ్తుందండి, పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము వాక్యాన్ని ఎప్పుడు కూడా ఎలా వినాలంటే చాలా శ్రద్ధ కలిగి వినాలండి. వాక్యం ఎవరైనా చెప్తాండి, దేవుని వాక్యం, వాక్యం ఎవరై ఉన్నారు, ఆయనే అయి ఉన్నాడు వాక్యం. మరి ఆయన వాక్యమై ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వినాలండి. కాబట్టి ఇప్పుడు చెప్పిన సువార్తను కాకుండా ఎవరైనా మరి ఒక సువార్తను తీసుకొస్తే మనం దాన్ని అంగీకరించుకోవడం. ఇక్కడ మరి పౌలు అదే విషయాలు చెప్తున్నాడు గలతీ సంఘానికి. మరి మేము చెప్పిన సువార్త కాక మరి భిన్నమైన సువార్త వచ్చినప్పుడు మరి మీరు తిరిగిపోవట చూచి ఏం కలుగుతున్నదండి, మరి ఆశ్చర్యం కలుగుతున్నదని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయండి. మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని పరిశీలన చేశారు. ఎందుకంటే ఒకళ్ళు జ్ఞానంతో చెప్పొచ్చు, ఒకళ్ళు వాక్చాతుర్యంతో చెప్పొచ్చు, ఒకళ్ళు చాలా బాగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ఎలా చెప్పినప్పటికీ కూడా వాక్యం ఎప్పుడు కూడా మారదండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరు చెప్పినప్పటికీ ఏం గ్రహించాలండి, సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఈనాడు క్రీస్తు సంఘం అంటే ఎవరైనా ఏమన్నారంటే సత్యం అనేది క్రీస్తు సంఘంలో ఉంటుందని అంటారు. ఎందుకంటే మనది ఏంటండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘము. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్యంలో నిలబడాలంటే నీ వాక్యమే సత్యము. అండ్ అవునా కదా, వాక్యం చెప్తుందండి, నీ వాక్యమే సత్యము. ఆ సత్యానికి మనం ఏం చేయాలి, లోబడాలి ఎప్పుడు కూడా. ఆ సత్యానికి లోబడినప్పుడే ఒక వ్యక్తి సత్యంలో నడవగలడు. కానీ మనుషుల ఉద్దేశం ఎలా ఉంటుందంటే మనుషులను పెడతారండి మధ్యలోని. అదిగో ఆయన చచ్చి మానకుండా వస్తున్నాడా అంటే ఆయన మానేత నువ్వు మానేస్తావా, అంటే ఆయన నరకానికి వెళ్తావు నువ్వు నరకానికి వెళ్తావా, ఆలోచన ఉంటుందండి. మరి ఇంకెక్కడ సత్యం ఉంటుందండి మనకి. వాక్యాన్ని విని దాని ప్రకారం గైకున్న వాడు ఎక్కడికి వెళ్తాడండి, పరలోక రాజ్యానికి వెళ్తాడు ఖచ్చితంగా. మనం వింటాం మట్టికి వింటున్నాం కానీ మరి కొంతమంది గ్రహింపరండి. ఎందుకంటే వాక్య ప్రకారంగానే, ఎందుకంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఒకసారి మీరు అందరూ కూడా మరి వాక్యం విన్నదే విన్నట్టుగా చేస్తున్నామా లేదనేది మీ హృదయం మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన హృదయాలు మనం ఆలోచన చేసుకోవాలి. నువ్వు పాపం చేస్తామని అనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది. అదే మీకు మీరు ఆలోచన చేయండి, మీ మనసుల్లో కరెక్ట్గా ఉన్నారు లేదో. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం అంటే దేవుడు మరి ఇచ్చిన సువార్త అనేది సరైందండి, అది మార్పు లేనిది.
ఎవరు మార్చాలనుకున్నా ఏమవుతారంటండి? శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రకటన గ్రంథము 22 అధ్యాయము, ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 18 వచనం నుంచి, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. చూడండి, దేవుని వాక్యం చెప్తుందండి, ఈ గ్రంథంలో మనం ఏది కలపకూడదో, ఏది తీసివేయకూడదు. కలిపినా తీసినా కూడా ఏమొస్తాయంటండి? తెగుళ్ళు వస్తాయండి. జీవవృక్షం అంటే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు వాక్యం చెప్పినప్పటికీ, ఎవరు ఉపదేశించినప్పటికీ ఆ సంగతులు అలా ఉన్నవో లేవని చెప్పేసి మనం అందరం ఏం చేయాలండి? బైబిల్ గ్రంథంలో చూడాలి. కొంతమంది పెద్ద వాక్యం తెలిసినట్టుగా బైబిల్ లేకుండా చెప్తారు. నేను చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా? కానీ దేవుని వాక్యం ఏం చేయమంటుందండి? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయమంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం వాక్య ప్రకారంగా పరిశీలన అనేది చాలా అవసరం. ఎందుకంటే నీకు పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడే తెలుస్తుంది కదండి, ఏం కలిపాడు ఏం తీసాడని చెప్పేసి. మరి బైబిల్ పక్కనెట్టి మరి మనం జాగ్రత్తగా నేస్తాం అనుకుంటే అది చాలా రాంగ్. అది ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడండి. మరి మొదట్లో పరిశుద్ధ గ్రంథం కొనాలంటే అప్పుడు ఎంత కాస్ట్ అండి? లక్షల్లో ఉండేది. కానీ దేవుడు మన మధ్యకి చాలా తక్కువ తీసుకొచ్చాడు. ఈనాడు కొంతమంది బైబిల్ కొని కూడా వేస్తున్నారండి, బైబిల్ నుండి ఫ్రీగా వేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే మరి పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చూడాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనుషులు లోకపరంగా ఎన్నో విషయాలు గుర్తించుకుంటాడు, కానీ మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పటికీ గుర్తించుకుంటున్నాడండి? గుర్తించుకుంటున్నాడండి? నీ నాలుకని అదుపులో పెట్టుకోమని బైబిల్ చెప్తుంది. మరి 10 మందిలో ఉన్నప్పుడు నీ నాలుక ఎలా ఉంటుంది? మరి గొడవ పడినప్పుడు నీ నాలుక ఎలా ఉంటుంది? మరి అదే నోటితో దేవుని స్తుతిస్తున్నావు, అదే నోటితో వాక్యం చదువుతున్నావు, మరి అదే నోటితో ఇంకొకరిని తిడుతున్నావు. మరి దేవుని చిత్తాన్ని ఏం చేస్తాం? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము ప్రతి దాని గురించి తెలియజేస్తుందండి. మనం వాక్యం అనేది మరి వింటం మట్టికి వింటున్నాం, కానీ గ్రహింపరంటే కోపడు కానీ పాపం చేయకుండా అంటుంది. మరి కోపడిన తర్వాత పాపం చేయకుండా ఉంటున్నామండి? ఎలా ఉందండి పరిస్థితి? కోపడినోడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తిట్టడమో కొట్టడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి మనకి ఏంటంటే మన వాక్య ప్రకారంగా దేవుని వాక్యం చెప్పిందంటే నీ కోపం వచ్చినా కానీ ఏం చేయకూడదండి? పాపం చేయకూడదు. కానీ మన మధ్య కోపాలు వస్తే ఏం చేస్తామంటే కొన్ని సంవత్సరాలు మనం వెలేసేస్తాం నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఉందనుకోండి, వాళ్ళు ఏ ప్రార్థన పెట్టినా మనం వెళ్ళం. అంటే నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు? ఏమండి, ఎవరి కోసం వెళ్తున్నామండి మనం? నువ్వు ఎప్పుడు ఒక వ్యక్తి కృతజ్ఞకుడికి ఎట్టుకున్నా ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తి కోసం కాదు, నువ్వు ఎవరి కోసం వెళ్ళాలి? దేవుని కోసం వెళ్ళాలి. ఆ వ్యక్తి మీద కోపంతో నువ్వు ఆ ప్రార్థన మానేసి లేకపోతే అక్కడికి వెళ్ళడం మానేస్తే మరి దేవునికి ఏం లోబడుతున్నామండి మనం? మరి మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఎందుకంటే దేవుని వాక్యం తెలుస్తుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అండ్ అవునా కాదా? మీరు ఎవరు గొడవలు ఉన్నా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుని ప్రార్థన ఎక్కడ చేసినా అక్కడ ఉండకూడదు. ఎందుకంటే మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం చెప్పిన కూడి ఉన్నాను అక్కడ ఎవరు ఉంటారంటండి? మరి ఆయన ఉన్నప్పుడు నువ్వు దేవుని చూసి రావాలి, మనుషుని చూసి కాదు. ఎందుకంటే దేవుడు అదే చూస్తున్నాడు. మరి శత్రువుని ప్రేమించడం అంటే ఏంటండి? శత్రువుని ప్రేమించడం అంటే ఏంటండి మరి?
మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు ఆయన ఏమంటున్నారండి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు. చూడండి, సిలువ మరణం పొందుతున్నప్పటికీ అంత వేదనలో బాధల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని బాగా పరిశీలన చేయాలండి. ఎందుకంటే లోకంలో మనం ఎప్పుడు కూడా లోకానుసారంగా ఉంటే దేవుళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేం. ఎందుకంటే వాక్యము అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు మారతాయండి. నువ్వు క్రైస్తుడు అని చెప్పుకుంటున్నావు, ఓకే. దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? వాక్యం ఎన్నిసార్లు చూస్తున్నావు? పోనీ ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఊరంతా విషయాలు కాకుండా దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నావా? కొంతమంది అవి పక్కన పెట్టేసి ముందు ఈ మ్యాటర్ చెప్పి ఏ మ్యాటర్ అండి? ఆ ఇంట్లో విషయాలు, ఈ ఇంట్లో విషయాలు. నేను ఎప్పుడు కూడా మనం మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే దేవుని చిత్తానుసారంగా ఖచ్చితంగా కూడా ఏం చేయాలండి? ప్రయత్నించాలి. ఈనాడు సంఘంలో మరి బిడ్డలు ఆత్మీయంగా ఎదగట్లేదంటే దాని అర్థం ఏంటంటే లోకానుసారంగా అన్ని విషయాల్లో ప్రయత్నిస్తాం. ఎండ అవునా కదా? పండగ వస్తే అన్యుల పండుగ వచ్చినా పిండి వంటలు వండేసుకుంటారు మనోళ్ళు. అలాంటి భక్తి. వాళ్ళ మందులు కాల్చుకున్నా వాళ్ళకంటే ఎక్కువ మందులు మనం తెచ్చుకుని ఏం చేస్తామండి? కాల్ చేస్తూ ఉంటాం. అంటే మన భక్తి ఏమైపోతుంది? చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకు కూడా వాక్యం ఎందుకు నేర్పించమంటుందంటే పిల్లలకు వాక్యం నేర్పించినప్పుడు వాళ్ళు విగ్రహాల జోలికి, అక్కడ పెట్టిన ప్రసాదాల జోలికి, లేకపోతే దీపావళి మందులకి, లేకపోతే ఏమైనా పండగలకు వస్తే వాళ్ళతో వెళ్తే వెళ్ళిపోరండి ఎప్పుడు కూడా. పిల్లలు చాలామంది చెడిపోతుంటే దానికి కారణం ఏంటంటే పిల్లోడే కదా అంటాం మనం. ఆడు ఎదిగొలితే ఏమవుతాడండి? పెద్దోడు ఎదిగొలితే ఇంకా దగ్గర అవుతాడు వీటికి. కాబట్టి వాక్య ప్రకారంగా మనం నడుచుకోవడమే దేవుని చిత్తం అండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం అనేది దేవుని చిత్తం అనేది అంటే దేవుని చిత్తం ఎలాంటిదంటే మార్పు లేదంటండి. దేవుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఆయన బదిలిపరిచాడు. ఆయన మనకి కొన్ని మార్పు లేని ఉంటుంది దేవుని గురించి. అవి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మరి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. నువ్వు బైబిల్ అట్టుకున్నప్పుడు ఆదివారం చర్చికి, శుక్రవారం ప్రార్థనకు వచ్చినప్పుడే కాదండి, మిగిలిన రోజులు కూడా ఏం చేయాలంటండి? బుధవారం ఏం చెప్పారు బైబిల్ క్లాసులో, ఆదివారం ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. కానీ మనకేమవుతున్నాయి? ఆదివారం అప్పుడు చెప్పినాయి అప్పుడే వెళ్ళిపోతున్నాయి. అంటే లోకంలోకి వెళ్ళగానే మనం ఏం మైండ్లో పెట్టుకుంటున్నాం? వాక్యాన్ని బయట పంపించేస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ ఏం చేస్తున్నామండి? వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే గుర్తించుకోవాలంటండి. ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని గుర్తించుకోవాలి ఎప్పుడు కూడా. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు ఆలోచన చేద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంటే ఇక్కడ అపోస్తులైన మరి పేతురు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? మొదటి పత్రిక ఆల్రెడీ రాసి ఉన్నాడు, మళ్ళీ ఏం చెప్తున్నాడు? 2వ పత్రిక రాస్తున్నాను. ఎందుకు అంటే మరి పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను,
అంటే ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చేసుకుని వలనని మీ విషయంలో మీకు జ్ఞాపకమును చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాను. అంటే పేతురు ఏం తెలియజేస్తున్నాడంటే కొన్ని విషయాలు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు గారు మనం పత్రికలు ఆలోచన చేసినప్పుడు మనకి ఒక మాట ఎప్పుడు కూడా ఆలోచన కనిపిస్తుందండి. పూర్ణ జాగ్రత్త గలవారైన మాట ఉంటుంది. అంటే మనం దేవుని విషయంలో ఎలా ఉండాలంటే అండి, పూర్ణ జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. మన మనసులని నిర్మలమైన మనసులను ఎందుకు రేపుతున్నాడండి ఆయన? మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఒకసారి చూసుకుంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా అది చూసినప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయమని పలక మీద రాసుకోవాలండి. ఎందుకంటే హృదయపూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, మన హృదయపూర్వకంగా మరి మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? హృదయంలో ఉండిపోద్ది. ఎందుకంటే మనం వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలండి? పుస్తకాల్లో రాసుకుంటాం. కొంతమంది చూడండి అండర్లైన్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ అండర్లైన్ చేసిన ఏం చేస్తారండి? అండర్లైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? కొన్నిసార్లు కొంతమంది బైబిల్ చూసినప్పుడు అండర్లైన్ తప్ప ఇంకేం కనిపించదండి. ఎందుకంటే ఎంతమంది చేసినా అండర్లైన్ చేతనే ఉంటారు. అలా చేత ఏమవుతుందండి బైబిల్? అండర్లైనే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని ఈ పెన్నతో లేకపోతే స్కెచ్లతో రాసేయటం కాదండి. అది ఎక్కడ రాసుకోవాలంటే అండి, దేవుని వాక్యాన్ని హృదయమను పలక మీద రాసుకోవాలి. అంటే మన హృదయం మీద ఎప్పుడు రాసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఎందుకంటే హృదయంలో ఉన్నది ఎప్పుడు మర్చిపోలేము అవునా కాదా? కానీ పుస్తకం మీద రాసుకుంటేనే, పేపర్ మీద రాసుకుంటే ఏమవుతుందండి? మనం చెప్పాను కదండి, గాలికి ఎగిరిపోవచ్చు. బుక్కు చెత్తినవచ్చు, చెప్పలేము. కానీ ఎప్పుడు కూడా మనం వాక్యం అనేది మన హృదయం అనే పలకల మీద ఖచ్చితంగా రాసుకోవాలి. మరి దావీదు కీర్తనగాడు చెప్తున్నాడు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను చేయకుండా ఉన్నాను అంటున్నాడండి. పాపం చేయకుండా ఉంటున్నాడు. అంటే మనం పాపం చేస్తామంటే మన హృదయంలో ఏముంచుకోవట్లేదండి? దేవుని వాక్యాన్ని ఉంచుకోవట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడు కూడా ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా హృదయంలో భద్రపరుచుకుంటామో, నువ్వు పాపం చేస్తా అనే ఆలోచన నీకు రాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ ఆలోచన రాకుండా ఏం చేస్తుందండి? నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం నేను గద్దిస్తూ ఉంటుంది, నువ్వు పాపం చేయకూడదని. కాబట్టి ఎప్పుడు కూడా మరి దేవుని చిత్తము మనం ఆలోచన చేసినప్పుడు, మరి దేవుని చిత్తం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని గుర్తించుకోవాలి. గుర్తించుకునేలా ఎప్పుడు కూడా మన హృదయంలో మరి భద్రపరుచుకోవాలండి. అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 12-15 వచనాలు మరి ఇక్కడ ఆలోచన చేద్దామండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకునిచున్నాను. అంటే ఏమంటున్నాడండి? వీళ్ళు సత్యంలో స్థిరంగా ఉన్నారు. అయినప్పటికీ ఈ గుడారం అంటే ఈ శరీరంలో నేను ఉన్నంతకాలం కూడా ఏం చేస్తానంటున్నాడండి? దేవుని యొక్క సంగతులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అంటే మనం బ్రతికున్నంత కాలము కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటండి? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటండి మనం బ్రతికున్నంత కాలం. ఇక్కడ పేతురు అదే చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. నేను చనిపోయినా కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటండి? మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. అంటే దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడూ తెలుసుకుని ఉండాలండి.
ఎందుకంటే చాలామంది నాడు దేవుని చిత్తం దేనికి చెప్పాలి, దేనికి చెప్పకూడదు కూడా తెలియట్లేదు. కొంతమంది ఊత పదంలో ఏమంటాడండి, ఎవరైనా చనిపోయినా కూడా దేవుని చిత్తం అంటాడు. మంచి జరిగినా దేవుని చిత్తమే, చెడు జరిగినా దేవుని చిత్తం. అంతా ఏం చిత్తం అండి? అంటే జీవితాంతం దేవుని చిత్తం అంటేనే ఉండిపోతాడు ఇంకా. కొంతమంది మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరి ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అండి, తృప్తిపరుస్తాడు. ఆశ దేని గురించి ఉండాలి? వాక్యం గురించి ఉండాలి. లోకంలో విషయాల గురించి ఆశ ఉన్నదనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు? సాతానుకు దగ్గర అవుతాడండి. కాబట్టి దేవుని దగ్గరగా ఉండాలంటే మన వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మరి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలంటే మరి దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని చిత్తం ఏంటంటే అర్థం చేసుకోవాలి మనం. ఎపిసిలు రాసిన పత్రిక ఎపిసిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినను సంగతిని గూర్చి మునుపు సంతృప్తంగా రాసి తిని, మీరు దాన్ని చదివిన ఏళ్ల దాన్ని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవర్తకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మరం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పారివారై ఉన్నారని అందియే. మరి ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉందండి, మరి పూర్వకాలమందు మరి మర్మముగా ఉన్న దేవుని చిత్తము మరి పరిశుద్ధ కాలంలో మరి పరిశుద్ధులకు అలాగే మరి మనుషులకు కూడా తెలియజేయబడదని దేవుని వాక్యం చెప్తూ ఉందండి. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలండి. కొంతమంది మొక్కుబడిగా చదివేస్తారు, ఏదో చదవాలన్న పేరుకి. అండ్ అవునా కదా? గబగబా చూసుకుంటారు, గబగబా అయిపోతుంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా కొంత సమయం మనం ఖచ్చితంగా కేటాయించాలి. నీకు ఎంత పని ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలండి. చాలా మటుకి చాలామంది దేవుని వాక్యాన్ని ఏం చేసుకుంటున్నారంటే అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుని ఉన్నారా లేదండి? ఎందుకంటే కొంతమందితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన అంటున్నాడండి, మొన్న ఆయన ఎటకారంగా అంటున్నాడో తెలియదు, నిజంగా అంటున్నాడో తెలియట్లేదు ఆయన మాట. ఎందుకంటే కొంతమంది మాట్లాడినప్పుడు నేను అన్నాను, మీరు మరి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదండి, మరి మీరు వచ్చి ఎప్పుడు కూడా వాక్యంలో ఎప్పుడు కనిపించరు మాకు, మరి వచ్చి వాక్యం వినొచ్చు కదండి అంటే ఆయన ఏమంటున్నాడంటే దేవుని దగ్గరికి వస్తే చాలా వదిలేడు అంటున్నాడు. ఏం వదిలేలంటండి? చాలా వదిలేలంట. అంటే ఆ వ్యక్తులు ఏమున్నాయి? లోక సంబంధమైనవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ చేయడానికి ఉన్నదని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరి దగ్గర రావట్లేదు? దేవుని దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు చాలామంది డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, తాగుతారు, కొంతమంది సిగరెట్లు కాలుతారు, కొంతమంది నానా రకాలు అన్నీ ఉంటాయండి. వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు రారు తెలుసా? ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే అవన్నీ వదిలేదని. కానీ అన్నీ వదలకపోతే ఎక్కడికి పోతాడు మనిషి? అంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే అవన్నీ వదిలి దేవుని దగ్గరికి వస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఉంటాడు. అది అర్థం చేసుకుంటున్నారండి? అర్థం చేసుకోవట్లేదు. చాలామంది వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారండి. ఎందుకంటే మనం తెలియజేయాలి కొన్నిసార్లు. కొంతమంది అంటూ ఉంటారు, ఆడెన్ని చెప్పినా ఏంటండి, అసలు మీరు చెప్పారా? ఏమంటే మీరు చెప్పారు ఎప్పుడన్నా? అసలే
అంటే మనం చెప్పం కానీ మనం ఏమనుకుంటాం, ఎవరు చెప్పినా కూడా వినండి. ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని గురించి, దేవుని వాక్యాల గురించి తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం అనుకోండి, బయటోళ్ళు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఏం చేస్తాం, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఎంత ప్రార్థన జరిగినప్పటికీ, ఏం జరిగినప్పటికీ కూడా మనం ప్రార్థనలోంచి వెళ్ళకుండా వాళ్ళని ప్రార్థనలోకి రప్పించాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన భక్తి ఇతరులకు మనం చూపిస్తున్నప్పుడు, మన భక్తిని బట్టి వీళ్ళ భక్తి ఎంతైనా అనుకోకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అతడు ఎప్పుడు ప్రార్థనలో ఉన్నా, దేవుని వాక్యంలో ఉన్నా, ఎప్పుడు ఏమైనా కానీ బయటికి రాడు. అంటే దేవునిలో ఖచ్చితంగా ఉంటాడనే భక్తి ఉండాలి ఎప్పుడు మనకి. మనం ఏం చేస్తామండి, ఆరాధనలో కూర్చుంటాం, ఎవరైనా బంధువులు వచ్చి పిలిచారనుకోండి, బైబిల్ ఎట్టుని వెళ్ళిపోతాం. ఆమె తీసుకురావడం ఎలా ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి, మనం వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళిపోతాం. అంటే మన భక్తి ఎలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. వాక్యం కూడా ఏం చేయాలండి, ఎప్పుడు కూడా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలంటండి. ఎందుకంటే ఈ మరం మీద అనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అంటే ఎవరైతే మరి సువార్త వలన క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో, మరి యూదులతో పాటు వాళ్ళు ఎలాంటి వారంటండి, సమాన వారసులని తెలియజేస్తూ, మరి ఒక్క శరీరం అందలి సాటి అవయములను వాగ్దానంలో పాలువారై ఉన్నామన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మరి అర్థం చేసుకోవాలి. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఆలోచన చేద్దామండి ఇక్కడ. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుకున్నటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అంటే అపోస్తులైన పౌలుకు రాసిన కష్టమైనప్పటికీ కూడా, అంటే చదువు లేని వారు కానీ, జ్ఞానం నాకు ఎక్కువ ఉన్నదనుకునే వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటండి, దేవుని వాక్యాన్ని ఏం చేసుకుంటున్నారంటండి, అపార్థం చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది. అంటే అస్థిరులైన వారు దేవుని చిత్తాన్ని గ్రహించలేరని బైబిల్ చెప్తుందండి. అస్థిరులు అంటే విశ్వాసం సరిగ్గా లేనివారు. నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండలేనప్పుడు మరి దేవుళ్ళు ఎలా ఉంటామండి. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించుకోవాలంటే ఏముండాలండి, విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉన్నప్పుడే, దేవుని మీద నమ్మకం ఇవన్నీ ఉన్నప్పుడే మనం దేవునిలోకి రాగలం, దేవునితో ఉండగలమండి. అలాగే మరి చివరిగా మరి ఇంకొక వచనం చెప్పి మరి ఇంకొక విషయము మనం ఆలోచన చేసి ముగిందామండి. మరి దేవుని చిత్తాన్ని మరి ఎవరు గ్రహించగలరని మనము ఆలోచన చేసినట్లయితే, మరి గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము ఆలోచన చేస్తున్నప్పుడు, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి నిశ్చయించరో వాటిని చెయ్యకుందురు. అంటే ఏ వ్యక్తి దేవుని వాక్యాన్ని గ్రహిస్తాడంటే మరి గ్రహించుకొనగలడు అంటే ఆ వ్యక్తి మరి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటండి.
మరి ఆత్మానుసారంగా నడుచుకున్నవాడు దేవుని క్రియలు చేస్తాడు. మరి శరీరానుసారంగా నడిచేవాడు ఏ క్రియలు చేస్తాడండి? లోకంలో క్రియలు చేస్తాడు. మనకి శరీరానుసారమైన మనసు ఉండకూడదు కానీ ఏ మనసు ఉండాలంటే అండి, ఆత్మానుసారమైన మనసు మనకు ఉండాలి. ఎందుకంటే శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుందండి? ఆత్మ ఒకటి చెప్తుంది. ఆత్మకి శరీరానికి పడదని దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు మరి ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే మరి నిత్య జీవం కలగజేస్తుంది. మరి మన జీవితంలో నెమ్మది అనేది ఇస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మనము మరి ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని గ్రహించాలి అంటే మరి దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనము మరి జ్ఞానం చేసి మరి ఆలోచన చేసి మరి దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడే మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలమండి.